నవీన్ గారు బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు. ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్హుడ్. సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు? అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి అండ్ ఇప్పుడు రాబిన్హుడ్ కూడా బిగ్ ఫిలిం. సో ఎలా ఉంది? మధ్యలో ఇన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే, ఇప్పుడు తగ్గించారు. దానికి రీజన్ ఏంటి? అది ముందు చెప్పాను కదండి. సో ఐ వాజ్ ఆల్సో నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్. సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల. సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్గా. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలామందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సార్ రవి గారు, ఎస్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్, మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? టు డిసైడ్ డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి. ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపించలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి ఇది మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో క్లారిటీ కోసమే అడిగాను. యా దట్స్ వాట్. థ్యాంక్ యూ.